పోషించి ఇంతవరకు ఆయన మనల్ని పోషిస్తూ వచ్చారు. ఆయన నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు భక్తుడు రాసినటువంటి ఈ కీర్తన భాగం చూడండి ఒకసారి. నా పూర్ణ హృదయముతో, మొట్టమొదటి చరణం చూడండి. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను అంటున్నాడు. నన్ను బట్టి, లేక నాకున్న దాన్ని బట్టి, లేక నాకున్నటువంటి వారిని బట్టి కాదు, కానీ నిన్ను గురించి నేను సంతోషించుచున్నానని చెప్పి దావీదు ఇక్కడ దేవునితో చెప్పుకుంటున్నాడు. ఆమేన్. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. The complete the surrendering is complete heart to God. దేవునికి పరిపూర్ణంగా తన హృదయాన్ని అప్పగించుకొని ప్రభువుని స్తుతిస్తున్నాను అని చెప్పగలుగుతున్నాడు దావీదు. మనం చెప్పగలుగుతున్నాం పరిపూర్ణంగా. వచనం చూస్తే, ఈ చరణాలన్నీ చూస్తే, ఏమో 3వ చరణం చూడండి. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. మన పక్షమున దేవుడు వ్యాజ్యమాడితే, దేవుడు మాట్లాడితే, మన పక్షంగా ఎవరు మాట్లాడాలి? మనం కాదు, మన బంధువులు కాదు, మన స్నేహితులు కాదు, దేవుడు మాట్లాడాలి. ఆమేన్. ఎంత కఠినమైన హృదయాన్ని మారుస్తాడు దేవుడు. ఆమేన్. ఆయన తీర్పు ఎలా ఉంటుందంటే, ఆయన తీర్పు ఎలా ఉంటుందంటే, ఏ జడ్జి, ప్రపంచంలో ఏ జడ్జి మాట్లాడలేడు. ఈ లోక సంబంధమైనటువంటి న్యాయస్థానాలన్నీ కూడా ఈ బైబిల్లో నుంచి తయారైనటువంటి ధర్మశాస్త్రాలనే పాటిస్తాయి. మీకు తెలుసో తెలీదు, యూరోప్ కంట్రీస్ కానీ, లేకపోతే ఈ ప్రపంచంలో ఏ దేశం ఉన్నా సరే న్యాయ శాస్త్రము తయారైంది అంటే బైబిల్లో నుంచి తయారైంది. న్యాయం తీర్చడానికి, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయం తీర్చడానికి మోషే కూర్చునేవాడు. మనుషులు వాళ్ళలో వాళ్ళు కలహాలు వచ్చినప్పుడు, వాళ్ళలో వాళ్ళు దెబ్బలాట వచ్చినప్పుడు, వాళ్ళకి న్యాయం తెచ్చడానికి మోషే కూర్చుంటే మోషే మామ వచ్చి చెప్తాడు, నువ్వు అక్కడే కాదు, న్యాయస్థానాలు ఎలా తయారని చెప్తున్నా మీకు. నేను వ్యాజ్యాలు వచ్చినప్పుడు వ్యాజ్యం ఆడేవాడని, వ్యాజ్యం తీర్చేవాడని, ప్రజల పక్షాన వ్యాజ్యాల్ని పరిష్కరించేవాడు, మానవులకు జ్ఞానం ఇచ్చి ఆ వ్యాజ్యాన్ని పరిష్కరించమనేవాడు దేవుడే. ఆ వ్యాజ్యాలు తీర్చడానికి, న్యాయము తీర్చడానికి మనిషికి జ్ఞానం ఇచ్చినటువంటి, ఇంగిత జ్ఞానము ఇచ్చినటువంటి వాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. న్యాయస్థానం ఏర్పాటు చేయమని దేవుడు చెప్పాడు. మోషే సుప్రీంకోర్టుగా ఉండాలి, నువ్వు 100 మందికి ఒకరిని, 1000 మందికి అలాగా ఏర్పాటు చేయమని చెప్పి ఇద్దరు సలహా ఇచ్చినప్పుడు మోషే ఒక 100 మందికి అలాగా న్యాయస్థానం ఏర్పాటు చేస్తాడు. ఇప్పుడు చిన్న కోర్టు, మున్సిపల్ కోర్టు, లేకపోతే ఎంఆర్ఓ కోర్టు, లేకపోతే ఇంకో రకరకాల కోర్టులు ఉన్నాయి, రకరకాల వ్యవస్థలు ఉన్నాయి. ఇవన్నీ కూడా, ఈ న్యాయస్థానాలన్నీ కూడా, కోర్టులన్నీ కూడా బైబిల్లో నుంచి వచ్చినాయి. హల్లెలూయా. వ్యాజ్యాలు కలిగినప్పుడు ఆ వ్యాజ్యాన్ని పరిష్కరించడానికి దేవుడు మానవునికి జ్ఞానాన్ని అనుగ్రహించి, ఆ కోర్టులు లేనప్పుడు కూడా దావీదు దేవుడికి మొరపెట్టినప్పుడు దావీదు ఏమంటున్నాడంటే, నీవు నా పక్షంలో వ్యాజ్యమాడేవాడు, నా శత్రువులతో మాట్లాడేటువంటి వాడు, నా జీవితాన్ని బాగు చేసేవాడు, నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. అన్యాయం జరిగింది, అన్యాయం జరిగింది. ఎక్కడ జరిగింది అన్యాయం? ఏదైనా తోటలో జరిగింది. మనిషిని సాతాను అన్యాయం చేశాడు. దేవుని స్వాధీనంలో ఉన్నటువంటి మనిషిని పడగొడితే చాలు, దేవుడు నాకు లోపడతాడు అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? సాతానికి లోపడకుండా
మానవుడు చేస్తున్నటువంటి పాపానికి న్యాయం తీర్చడానికి తనను తానే అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి అప్పగించడానికి తీర్మానం చేసుకున్నాడు. ఆమేన్. ఒక తీర్మానం ఏం చేశాడు? యేసు ప్రభువారిని అప్పగిస్తానన్నప్పుడు పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టకుండా భాగ్యమును ఎంచుకొనక కలువరి శిలువలో మరణించడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. అది వ్యాజ్యం అటువంటి దెబ్బలాటం కాదు. అరే అన్నది ఇలాగ అన్నాడు, నువ్వు వెళ్ళాడు పడుతున్నాను నా పక్షాన్ని పోరాడు అని అది చెప్పడం కాదు. న్యాయం తీర్చడం. మానవుడు అన్యాయం అయిపోయాడు. ఇద్దరు అన్యాయం అయిపోయారు. వాళ్ళు శోధనలో పడిపోయారు. ఆ శోధన నుంచి విడిపించడానికి తాను శోధనను ఎదుర్కోవడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దీంట్లో కొన్ని మెయిన్ పాయింట్స్ నేను చెప్తాను. 8వ చరణం చూడండి. 8వ చరణం. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములో వారికి మహాదుర్గమగును. యెహోవా నిన్ను ఆశ్రయించే వారిని నీవు విడిచిపెట్టు వాడము కావు. ఆదాము దాక్కుంటే విడిచిపెట్టాడు ఆదాముని. ఆదాములో నుంచి మనం వస్తామని దేవుడు చూశాడు కాబట్టి ఒకవేళ ఆదాముని విడిచిపెట్టి ఉంటే మనల్ని కూడా విడిచిపెట్టినట్టే. ఆదాముని ఆ రోజు అక్కడ వదిలివేస్తూ ఉంటే వదిలిపోయాడు, దాక్కున్నాడు, భయపడి పారిపోయాడు. ఆయన విడిచిపెట్టేసుకుంటే మనల్ని అందరినీ విడిచిపెట్టినవాడు అయ్యేవాడు. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసుకున్న మనలను విడిచిపెట్టడానికి పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి లోకానికి దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం. భయపడి దాక్కున్నారు. ఏమన్నా నలిగిన వారికి నలిగిపోయారు వాళ్ళు. ఒకవేళ నీవు కూడా నలిగిపోయావు, నీ హృదయంలో ఎవరికి చెప్పుకోలేనంత బాధతో నువ్వు నలిగిపోయావు ఉండొచ్చు. నలగిన వాళ్ళు ఎవరు లేరు. మానవుడిని నలిపేసేవాడు సైతాను. తోటి మానవుడు కదా, ఆ మానవుడికి సైతాన్ని గడి ప్రవేశించి ఆ మానవుని నలిపేసి ఆ 5 నిమిషాలు వాళ్ళని వాడుకొని తర్వాత వెళ్ళిపోతాడు. తర్వాత ఈ వ్యక్తి ఆ వ్యక్తితో ఎందుకు ఈ వ్యక్తిని ఇలా బాధ పెట్టారని చెప్పి బాధపడతాడు. స్త్రీ కానీ పురుషులు కానీ ఎవరైనా కానీ సాతాను ఆ 5 నిమిషాలు అతను వాడుకున్నాడు, వెళ్ళిపోయాడు. నేను చావలేదు కదా, నువ్వు చచ్చిపోతావా, తింటావా తినవాను. ఆదాము రెస్ట్రిక్ట్ చేసి ఉంటాడు, నేను తిన్ను దేవుడు వద్దన్నాడు. లేదు నేను చావలేదు, నువ్వు తింటావా తినవా, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా లేదా. ఇలా శోధన. ఆ శోధన వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళు పడిపోయారు. ఆ పడిపోయిన స్థితి నుంచి లేవనెత్తడానికి నలిగిన వారికి తాను, మన 9వ చరణం, నలిగిన వారికి తాను మహాదుర్గమగును. దుర్గం అంటే ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. 2 సార్లు మాట్లాడండి. దుర్గం అంటే ఏంటి? రాజు కోట మీద చిన్న గుహలా కట్టి ఉంటుంది, దాంట్లో ఒక సైనికుడు ఉంటాడు. ఇంకా చాలా ఉంది ఎక్స్ప్లెనేషన్, టైం చాలు కాబట్టి నేను చెప్తున్నాను. దాక్కుంటే రకరకాలు ఉంటుంది దాంట్లో, దాని ఎక్స్ప్లెనేషన్ వేరు. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ఆమేన్. సియోను వాసి అనే యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఆయన క్రియలు. దేవుడు మనకి ఎన్ని మేలులు చేశాడు. ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు, ఈ నెల వరకు, ఈ దినం వరకు మనల్ని ఏ విధంగా కాపాడాడు, సంరక్షించాడు, ఏ విధంగా న్యాయం తీర్చాడు. మన జీవితాలలో ఉన్నటువంటి ప్రతి స్థితిని ఎరిగినటువంటి వాడు ఆయన. కొన్ని 2 మార్లు 3 మార్లు వాక్యాలు నేను చూపించి నేను ముగిస్తాను. అపోస్తలుల కార్యములు చూడండి ఒకసారి.
హల్లెలూయా. అపోస్తలుల కార్యములు మొట్టమొదటిగా కీర్తన గ్రంథం 10వ కీర్తన ఒక్క చూడండి. 10:1 చూడండి ఒకసారి. యెహోవా నీవెందుకు దూరంగా నిలుచుచున్నావు? యెహోవా నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు? ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు? ఏమంటున్నాడు ఇక్కడ? ఆపత్కాలం నీవెందుకు దాగి ఉన్నావు? ఎవరు దాగారు? దేవుడు దాగి ఉన్నాడా, మనం దాగి ఉన్నామా? ఆపత్కాలంలో వాళ్ళు వీళ్ళు అని చెప్పి ఎవరెవరినో ఆశ్రయించి అటు వెళ్ళి ఇటు వెళ్ళి చివరికి విసిగి వేసాలిపోయి మొట్టమొదటి ప్రయారిటీ దేవునికి ఇవ్వకుండా కుటుంబాన్నో లేకపోతే స్నేహితులనో లేకపోతే ఇంకొకరినో ఆధారం చేసుకుని చేసేవారు ఎవరు? మానవుడు. దేవుడు కాదు. దేవుడు ఎప్పుడు అక్కడే ఉంటాడు. ఎప్పుడు స్టిల్ నో ఐ యామ్ ద లార్డ్, ఐ యామ్ విత్ యు ఆల్వేస్. నేను మోషేకి తోడై ఉన్నట్లు నీకు నువ్వు తోడై ఉంటానంటాడు. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను చూసి భయపడితే దేవుడు అంటాడు, నీవు ఈ ప్రజలను చూసి భయపడద్దు, నేను నీకు మోషేకి తోడై ఉన్నట్లు నీకు నువ్వు తోడై ఉంటాను. మోషే వెళ్ళిపోయాడు, ఈ ప్రజలు నా మాట వింటారో లేదో, మోషేని ఎదిరించారు వీళ్ళు అనుకుంటున్నాడు. కానీ మోషేకి తోడై ఉన్నటువంటి దేవుడు యెహోషువ కూడా తోడై ఉన్నాడు. మనుషుని ఆలోచన మారుతుంది కానీ దేవుని ఆలోచన మారదు. దేవుని ప్రణాళిక మారదు. దేవుని చిత్తం మారదు. దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. మానవుడు మారచ్చు, మానవుని యొక్క ఆలోచన విధానం మారచ్చు. క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగి దీన్ని బాగుపరచగలిగిన వాడేమో దేవుడు తప్ప దీన్ని మనల్ని బాగు చేయగలిగిన వాడు ఎవరు లేరు. ఆమేన్, హల్లెలూయా. ఆపత్కాలం నువ్వు ఎందుకు దాగి ఉన్నావు అంటున్నాడు. తర్వాత కింద చదివితే ఇక చాలా ఎక్స్ప్లెనేషన్. అపోస్తల కార్యములు చూడండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 31వ వచనం చదువున్న మాట. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును. 8వ వచనం నుంచి చదవండి. 17:31 ఎగ్జాక్ట్లీ. తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. తీర్పు తీర్చే దినము, ప్రేమించే దినము, ప్రేమ కలిగిన దినం ఒకటి వచ్చింది యేసుక్రీస్తు వారి ద్వారా. అదే యేసుక్రీస్తు వారి ద్వారా తీర్పు తీర్చే దినము కూడా రాబోతుంది. ఆయన నీతిని బట్టి లోకమునకు 8వ చరణం చూస్తే యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు అన్యాయమైపోయినటువంటి ప్రజలకు న్యాయం చేశాడు. ఆమేన్. అది న్యాయం చేశాడు. ఆ న్యాయాన్ని మనం అంగీకరిస్తున్నామా? అనగా యేసు ప్రభువుని అంగీకరిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అన్నయ్య తమ్ముడికి అన్యాయం చేశాడు. అన్యాయంగా చంపేస్తే తమ్ముడి రక్తం మొరపెడుతుంది. కయ్యని హేబేలుని చంపేస్తున్నాడు. చూడండి ఆ మాట. ఆదికాండము 4:10 చూడండి. నీ తమ్ముని రక్తము యొక్క స్వరం ఎక్కడి నుంచి మొరపెడుతుంది? ప్రాణం మొరపెడుతుందా, రక్తం మొరపెడుతుందా? రక్తాపరాధమును గురించి ఆయన విచారణ చేస్తాడు. తమ్ముని రక్తం మొరపెడుతుంది. ప్రాణం కూడా వెళ్ళిపోయింది, ఆత్మ వెళ్ళిపోయింది, ఆ రక్తం మొరపెడుతుంది. ఆ రక్తము వలన, అయితే యేసుక్రీస్తు వారి రక్తము వలన మనకు పాప క్షమాపణ కలుగుతుంది అంటున్నాడు. అందుకని ఆ రక్తము దేవునికి మొరపెట్టింది. యేసుక్రీస్తు వారి రక్తము దేవునికి మొరపెట్టి మనుషుల పాపాలను సమూలంగా
క్షమించమంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనుషుల పాపాలను ఆయన క్షమించడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగిన వాడు. ఆమేన్. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా. ఆ రక్తం మొరపెట్టింది. ఆనాడు హేబెలు రక్తం మొరపెట్టింది న్యాయం చేయమని. యేసుక్రీస్తు వారి రక్తం మొరపెట్టింది ప్రజలకు న్యాయం చేయండి. ఆమేన్. ప్రజలకు న్యాయం జరగాలి. తగ్గిపోయారయ్యా, అవిధేయులయ్యారయ్యా. అయ్యా, వీరి పక్షాన నేను నా రక్తాన్ని చిందించాను తండ్రి, వీరేమి చేయించున్నారు వీరెరుగరు కనుక వీరిని క్షమించను. ఆమేన్. దేవుడు ఆ మనవిని అంగీకరించాడు. ఆమేన్. దేవుడికి ఎంత కోపం తెలుసా, ఎంత రోషం తెలుసా. తన ప్రజలు తగ్గిపోతే ఏ మాత్రం సహించలేడు. సహింపలేనంతగా ఆయన కోపము రగులుకుంటే హేబెలు యొక్క రక్తం ఏ విధంగా మరపెట్టింది, యేసుక్రీస్తు వారి యొక్క రక్తం మరపెట్టి ఆ కోపాన్ని చల్లార్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓ హల్లెలూయా. ఆయన కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించు. కుమారుని ముద్దు పెట్టుకోండి అనగా యేసు ప్రభు వారిని హత్తుకోండి. యేసు ప్రభు వారిని హృదయాలను చేర్చుకోండి. యేసు ప్రభు వారిని మీ జీవితాల్లో రక్షకునిగా అంగీకరించకపోయి ఉంటే అంగీకరించండి. ఆన్లైన్లో చూసేవాడు కానీ ఎవరైనా పరిపూర్ణంగా అంగీకరించు. హల్లెలూయా. ఆ 12వ వచనం చూస్తే ఆయన రక్తాపరాధమును గురించి విచారణ చేయనప్పుడు బాధపరచువాడు వారిని జ్ఞాపకం చేసుకును, వారి మొరను ఆయన మరువడు. హేబెలు యొక్క మరణ ఆయన మరువలేదు. అడుగుతున్నాడు. అడిగినప్పుడు ఏం చెప్పాలి సమాధానం? అవును, తప్పు చేశాను, నన్ను క్షమించు. ఆ విషయంలో తప్పు చేశాను, నన్ను క్షమించాను. ఒక మాట అంటే క్షమించేవాడు. అయ్యింది కూడా ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు. ఆమేన్. క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు. కయ్యను అటువంటి వాడు కాదు. నేను చేశానా, నాకు తెలుసా, నేను మా తమ్ముడు కావాలవాడినా, వాడు ఏం చేశాడు నీకు తెలుసా అన్నట్టుగా దేవుని మీద తిరగబడ్డాడు. తిరగబడితే శాపం వస్తుంది, విధేయుడైతే ఆశీర్వాదం వస్తుంది. విధేయతలో నుంచి ఆశీర్వాదం వస్తుంది. ఆమేన్. తప్పు చేసి నేను చేశాను, నువ్వు చూసావా, నేను చేశాను నీకు తెలుసా, దేవుణ్ణి తిరస్కరించినటువంటి వాడు కయ్యను. హల్లెలూయా. 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 14వ వచనం చూస్తే మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగు చేయి బాధను చూడమంటున్నాడు. 17వ వచనం చూడండి. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవద్దు. దేవుణ్ణి మరిచి దేవుని యందు భయభక్తులు లేకుండా ఇష్టానుసారంగా బ్రతికేటువంటి వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు దావీదు ద్వారా. రాజులు 2వ గ్రంథము 9వ అధ్యాయం 26వ వచనం చూస్తే అక్కడ ఒక వ్యక్తి అన్యాయంగా చనిపోయినట్లుగా మనం చూస్తాం. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నిశ్చయంగా నాబోతు రక్తమును వారి కుమారుల రక్తమును నిన్నటి దినమున నేను చూచితిని గనుక ఈ భూభాగమందు నేను దానికి ప్రతీకారం చేయుదును. ఇదే యెహోవా వాక్కు. ప్రతీకారం చేయుదును. మనకి ఏం చేయాలి? క్షమాపణ కోరుకోవాలి. దానికి క్షమాపణ ఉంది. యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ ఉంది, క్షమాపణ ఉంది. వాళ్ళు రక్తమే చెందించారు. కానీ మాటల ద్వారా మనం అనేకుల హృదయాలను గాయపరిచి వాళ్ళ కన్నీటిని మనం చిందిస్తూ ఉంటాం. మన మాటల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన తలంపుల ద్వారా ఎదటి వారి హృదయాలను గాయపరిచి కన్నీటిని చిందిస్తే వల్ల కన్నీరు శాపంగా మారకముందే ఆ కన్నీరు శాపంగా మారి
యేసు ప్రభు వారు కన్నీళ్లు విడిచారు. ఆ కన్నీళ్లలో ఆశీర్వాదం ఉందని శాపం లేదు. యేసు ప్రభు వారు రక్తము చెమటగా మారినట్లుగా ప్రార్థన చేశాడు ప్రజలందరి కొరకు. దానిలో ఏముందంటే ఆశీర్వాదం ఉంది. ఒకవేళ ఆయన రక్తాన్ని చెందించకపోతే మనకి క్షమాపణ లేదు. మన పట్ల లేక మన వల్ల ఎదుటివాడు కన్నీళ్లు చెల్లిస్తే, మన వల్ల ఎదుటివాడు బాధ పెడితే అది మనకి శాపం అవుతుంది. మనం ఎవరిని బాధ పెట్టి వారిని ఉండకూడదు. బాధపరచు వారికి న్యాయం తీర్చేటువంటి దేవుడిని మనం నమ్మాము. ఆ బాధ నుంచి విడిపించేటువంటి దేవుడు. మనం బాధపడితే, మన బిడ్డలు బాధపడితే మనం ఎలా చూడలేము, ఇతరులు బాధపడినా, మన వల్ల ఇతరులు బాధపడినా దేవుడు కూడా చూడలేదు. హలో, మన మాటల వల్ల ఇతరులు బాధపడితే దేవుడు చూడలేడు. చాలా జాగ్రత్తగా మన మాటలు, మన ప్రవర్తన, మన జీవితం ఎదుటి వారికి, దేవునికి అంగీకారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. 2 నిమిషాలు మరి మీ అందరూ ప్రార్థన చేశారు కనుక హర్యానా దేవుడు నన్ను పంపించాడు. దైవజనులకి తెలుసు మొత్తం విషయాలు, వారు చెప్తారు. కొన్ని 2 మాటలు అని చెప్పి నేను ముగిస్తాను. దేవుడు నన్ను అక్కడికి పంపించాడు. క్షేమకరంగా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత పడుకోవడానికి మంచం కూడా లేదు. ఏం చేయాలో తెలియదు. కొత్త ఇల్లు, 4 నెలల నుంచి ఎవరికో ఇల్లు అద్దెకి ఇవ్వాలనుకుంటున్నారు. కానీ ఎవరికి ఇవ్వద్దని చెప్పి దేవుడు ఆపేస్తున్నాడంట. ఆయన రిటైర్డ్ మిలిటరీ కల్నల్ ఆయన. దేవుడు మనకు ఆ ఇల్లు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ రోజు హోటల్లో ఉన్నాం అనుకున్నాను. దేవుడు ఇక్కడే ఉన్నాను. సరే కొడుకుంటాను, మనసు ఉండేది. ఎలా కొడుకోవాలి, చలి, ఇంకరమైన చలి. అక్కడ కింద కొడుకుందాం అనుకున్నాను. సరే ఆయన ఫోన్ చేయమని తలంపు వచ్చింది. ఆయన ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆయన కొత్త మనుషులు తీసుకొచ్చారు. కొత్త మనుషులు అంటే పాత మనుషులు కాదు, మీరు కొడుకుంటారో లేదో అంటున్నాడు. చాప వస్తే చాప అడిగాను. ఆయన కొత్త మనుషులు తీసుకొచ్చి ఒకటి దిండు దాన్ని ఛత్రాన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఇచ్చి మీ అందరి ప్రార్థనలకు జవాబు ఎలా ఇస్తున్నాడు దేవుడికి చెప్తున్నాను. ఇచ్చారు. హల్లెలూయా. ఇచ్చిన తర్వాత తెల్లవారుజామున 5 గంటలకు చలి చేస్తుంది. తాగడానికి మంచి నీళ్ళు ఉన్నాయి కానీ చలికి టీ కావాలి. కిందకి వస్తే కింద సిబిఐ డిఎస్పీ ఉన్నాడు. కింద హిమాచల్ ప్రదేశ్ సిబిఐ డిఎస్పీ ఇంట్లో మా కింద అది ఉండదు. వాళ్ళ నాన్నగారు బయటకు వచ్చి ఏం కావాలన్నా, టీ కావాలన్నా వెంటనే వాళ్ళ మిసెస్ లేచి అక్కడ 10 వరకు ఎవరలేదు. వెంటనే టీ పెట్టించారు. టీ తాగిన తర్వాత అలా జరిగింది. ఆ రోజుల్లో దేవుడు మనకి ఏం కావాలో ప్రభు సమకూర్చారు. ఏదైతే దర్శనంలో దైవజనులు మేము ప్రార్థన చేసినప్పుడు దర్శనంలో ఏదైతే గృహం చూపించాడో, ఒక నది పక్కన ఒక ఇల్లు, ఎగ్జాక్ట్గా అక్కడే ఉన్నాను అనుకోండి. దేవుడికి ఇష్టం. దర్శనంలో చూపించిన విధంగా దేవుడు ఇచ్చారు. అన్నీ సమకూర్చారు. వాహనం అన్ని తీసుకుని వెళ్ళాను. ఆ ఇల్లు ఇచ్చిన ఓనర్ గారు నాకు కార్ డ్రైవ్ చేస్తున్నాడు. నువ్వు డ్రైవర్ కావాలంటే ఎక్కడైనా దూరం వెళ్ళినప్పుడు నువ్వు డ్రైవర్ తెచ్చుకో. నువ్వు దైవజనుడు అని ఎవరికి చెప్పొద్దు, ఇక్కడ పాస్టర్ అని ఎవరికి చెప్పొద్దు. నీకు ఏదైనా లోకల్గా తిరగాలంటే నేను వస్తాను, నీకేం కావాలో నేను చేస్తాను అన్నా. ఎవరికి సువార్త చెప్పాలి. సెకండ్ ఏమో ఏలికి గాయమైంది. తర్వాత సుభాషణ వాళ్ళు వచ్చారు. ఏలికి గాయమైంది, బాత్రూంలో పడుకుంటుంటారు. గాయమైతే వాళ్ళ పాల్మార్టీకి తీసుకెళ్ళాడు. ఆ రోజు ఆయన రిటైర్డ్ మిలిటరీ కల్నల్. ఆయన ఏం చేశాడు, ఏలికి గాయమైందని చెప్పి గబగబా డెటాలో తీసుకొచ్చి క్లీన్ చేసి నాకు కట్టుకట్టి. అసలు పాస్టర్లు అంటేనే రానివాడు. అలాంటిది ఆయన నాకు సేవ చేసి భోజనం పెట్టారు. ఆ రోజు దేవుడు అక్కడికి పంపించాడు. ఎందుకు పంపించాడు? అక్కడ నేను 5 సంవత్సరాలుగా పెడుతున్నాను. లిమిట్గా ఉన్నారు పాస్టర్లు అందరూ. ఎవరు లిమిట్ చేసుకుని ఈ ప్రాంతానికి వెళ్ళకూడదు, ఈ ప్రాంతంలో ఎవరు సువార్త వినరు, ఈ ప్రాంతం వాళ్ళకి మేము సువార్త చెప్పలేమని లిమిట్ చేసి కూర్చున్నారు వాళ్ళు.
కానీ అదే ప్రాంతానికి నన్ను పంపించి అక్కడ ఎవరు వెళ్ళని ఇళ్ళకి నన్ను పంపించి దేవుడు అక్కడ సువార్త ప్రకటించే విధంగా చేశాడు. కొన్ని విషయాలు నేను చెప్పకూడదు, దైవజనులు చెప్తారు తర్వాత పర్సనల్. చాలా చాలా ఎక్కడైతే అసాధ్యం అనుకున్నటువంటి ప్రదేశాలకు తీసుకుని వెళ్ళి దేవుడు నన్ను అక్కడ వాళ్ళు ప్రార్థించే విధంగా వాళ్ళ గృహాల్లోకి వెళ్ళలేదు ఎవరు, మామూలు పాస్టర్ వాళ్ళ గృహాల్లో తీసుకుని వెళ్ళి దేవుడు వాళ్ళతో మాట్లాడే విధంగా చేస్తున్నాడు. మీ అందరూ ప్రార్థన చేస్తున్నాను, కంటిన్యూగా ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దేవుడు మనల్ని అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. ఒకటే మాట, ఆయన క్రియలను 11వ చరణంలో సియోను వాసి అని యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయండి. ఒక స్లమ్ ఏరియాకి వెళితే 4 గ్రామాలు ఉన్నాయి నేను ఉన్న ప్రాంతంలో, చుట్టుపక్కల స్లమ్ ఏరియాకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ అందరితో మాట్లాడుతుంటే యేసుప్రభు మీ నాన్నగారు అని అడిగారు. యేసుప్రభు నన్ను రక్షించాడంటే యేసుప్రభు మీ నాన్నగారు అన్నారు. షాక్ అయిపోయాడు. నాగరికత తెలిసిన ప్రజల మధ్యలో యేసుప్రభు గురించి తెలియదు. ఇదివరకు చెప్పారు 238 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఒక్క చర్చ్ లేదు. ఆ ప్రజల మధ్యలోకి వీళ్ళే వెళ్ళటం మానేశారు. వాళ్ళు లిమిట్ చేసి కూర్చున్నారు. పాస్టర్లందరూ కూడా మా పరిధిది, ఈ పరిధి దాటి నేను వెళ్ళమని. నేను వెళ్ళినప్పుడు అలా అడిగితే ఈ ప్రాంతం ఏంటి, ఈ ప్రాంతం ఏంటి అని అడిగితే ఈ ప్రాంతాలకు వెళితే చంపేస్తారండి, నేను వెళ్ళమని. అదే ప్రాంతానికి పంపించాడు దేవుడు. ఆమె అదే ప్రాంతంలో సువార్త ప్రకటించినప్పుడు యేసు ప్రభు వారు మీ నాన్నగారు అని అడిగారు వాళ్ళు. అటువంటి ప్రదేశంలో ప్రభు యొక్క పని జరుగుతుంది. ప్రార్థించండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. ఒక నిమిషము లేచి నిలబడి ప్రభు స్తోత్రం చెప్తాం. మీరు ప్రార్థించిన ప్రార్థనతో బాధించాడు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మీ క్రియలను ప్రజలలో ప్రచురం చేయటానికి, మీ సన్నిధిని ప్రజలకు పంచటానికి, మీ కృపతో ప్రజలను నింపడానికి, ప్రజల జీవితాల్లో పెను మార్పులను తీసుకుని వచ్చేటువంటి దేవుడు మీరు. న్యాయము తీర్చేటువంటి దేవుడు మీరు. మీ సువార్త వినబడక అన్యాయమైపోతున్నటువంటి ప్రజల మధ్యలోనికి మీరు మీ సేవకులమైన మమ్మలను పంపించి, ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి మీ దాసుని పంపించి 2011వ సంవత్సరం ఈ ప్రాంతంలో ఇక్కడ సేవ చేయడం అసాధ్యమైనటువంటి స్థితిలో మీరు నిలబెట్టారు. మీ సన్నిధి కాంతిని, మీ కృపను తోడుగా ఉంచారు. అదేవిధంగా నన్ను ఆ ప్రాంతానికి మీరు పంపించారు. అసాధ్యమైన ప్రజల మధ్యలోనికి మీరు పంపించి మీరు కార్యం చేస్తూ ఉన్నారు. మీ బిడ్డలు చేస్తున్న ప్రార్థనను మీరు అంగీకరించారు. సహాయం చేయమని వేడుకొనొచ్చు. తండ్రి, మీరు న్యాయం తీర్చేటువంటి దేవుడు. అన్యాయమైపోతున్నారు ప్రజలందరూ. సువార్త లేక, మీ సన్నిధి లేక, మీ రక్షణ సువార్త లేక అన్యాయమైపోతున్న ప్రజల మధ్యలో అనేక మంది సేవకులను మీరు పంపించమని వేడుకొనొచ్చు. సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతం మీద ఎంతో సుందరమైనవి మీరు సెలవిచ్చిన రీతిగా మీ సువార్థికులను, సేవకులను అనేకులను మీరు లేపమని వేడుకొనొచ్చు. కృప చొప్పున కరుణించమని వేడుకొనొచ్చు. భయంకరమైనటువంటి స్థితులలో, కాలములలో మేము ఉన్నాము తండ్రి. ఈ కడవరి కాలంలో మీ పరిశుద్ధాత్మ వర్షమును ప్రతి ఒక్కరి మీద కుమ్మరించమని వేడుకొనొచ్చు. ప్రజలు నలిగిపోయి ఉన్నారు తండ్రి. మీ శాంతి సమాధానము లేక, మీ ప్రేమ కరువై కక్షతో, కార్పణ్యముతో నలిగిపోతూ ఉన్నారు. సమాధానం లేక ఉన్నారు. భూమి మీద సమాధానం కలగజేయ మీరు ఈ లోకానికి మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని పంపించిన దినములలో మేమున్నాము.
తండ్రి, ఎక్కడెక్కడైతే మీ సువార్త వినబడలేదో, మీ పేరు తెలియని ప్రజలు ఉన్నారు, వారి మధ్యలోనికి మీ బిడ్డలందరినీ మీరు పంపించబోతున్నందుకై స్తోత్రం. ఓ హల్లెలూయా. ఒకసారి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ సువార్తమానము నలుదిశలా వినబడును గాక. వినబడని వారికి మీ రక్షణ సువార్త వినిపింపజేయు సేవకులు లేచుదురుగాక. దేవుడు లేచునుగాక. శత్రువులు చెదరిపోవుదురుగాక. శత్రువు యొక్క ప్రణాళిక లయమైపోవునుగాక. సాతాను ప్రణాళిక లయమైపోవునుగాక. దేవుని ప్రణాళిక పరిపూర్ణంగా జరుగునుగాక. ఆయన ప్రణాళిక ఆయన నెరవేర్చునుగాక. కృప కలుగునుగాక. తండ్రి, ప్రార్థించిన ఈ సంఘమును ప్రత్యేకంగా